ఏమిట్రా అక్కడ వంట పని మానేసి నీలో నువ్వే కొనుక్కుంటే ఇక్కడ కూర్చున్నావు? ఏమిటి చెప్పు. మా చిన్నోడా పెళ్ళా? ఏరా దీన్ని కట్టుకున్నవాడు ఎలాగో వదిలేసి వెళ్ళిపోయాడు కదా, ఇంకో కుర్రోను చూసి పెళ్లి చేద్దామంటావా? నీకే పయ్య కలొచ్చుదా? సచ్చినోడా ఎలాంటి సలహా ఇస్తావు? నువ్వేదో చెప్తావు అనుకుని అనవసరంగా ఇక్కడ కూర్చున్నాను. మళ్ళీ ఇలా మాట్లాడితే ప్రాణాలు తీస్తాను. సచ్చినోడా ఇలాంటి వాగుడు మళ్ళీ వాగామంటే కాళ్ళు విరగొడతాను. జాగ్రత్త. ఇంకొక పెళ్ళి అంట, ఇంకొక పెళ్ళి. ఏం సైదులు ఏంటి ఇలా వచ్చావు? మీ చిన్నల్లుడు గారు బండి తీసుకురమ్మన్నారండి. ఎవరు? మా చిన్నాడు గారా? దేనికి? ఏవో సామాన్లు తీసుకెళ్లాలంటండి. సామాన్లు తీసుకెళ్ళేంటి? నువ్వేదో పొరపాటుగా ఉంటావయ్యా. పొరపాటుగా చిన్నమామ గారు, నేనే రమ్మన్నాను. మహా బట్టలు సామాన్ త్వరగా సర్దాయి, బండి వచ్చేసింది. బట్టలు సర్దడం ఏంటండి? ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఇల్లు మారుతున్నామండి. ఇల్లు మారుతున్నారా? అవును, సుబ్బారావు తోటలో మంచి గెస్ట్ హౌస్ ఉంది, అడిగితే ఆయన సరే అన్నారు. అదేంటి అల్లుడు గారు, లంక్ అంత కాంపౌండ్ గా మీరు వేరే ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఆయన ఇక్కడ మీకు వచ్చిన లోటు ఏంటి? నాకు ఇక్కడ నచ్చలేదండి. ఈ కొంప కంటే శనివారం సంత బెటర్. ఈ జనాలు ఈ గోళ నా వల్ల కాదండి. అవును, మీ ఇద్దరం కొత్తగా పెళ్ళైన వాళ్ళం అనుకున్నారా, వయసు ఊడిపోయి కాటికి కాలు చెప్పుకున్నాం అనుకున్నారా? ఏకాంతంగా ఉన్నవారు మనశ్శాంతిగా బతకనవరు. ఒకడేమో బాబాయ్ అంటాడు, ఇంకోడేమో బావగారు అంటాడు, ఇంకోడేమో ఇంకోటి అంటారు. చిచి, అసలు ఈ పిల్లల్ని చూస్తాను నాకు పిల్లలు కన్నా ఇంట్రెస్ట్ కూడా పోయింది. అంత చిరాకు తెప్పించారు. నువ్వేంటి ఇంకా చూస్తున్నావు? ఎల్రెడీ ఎవరిని అడిగి మీరు నిర్ణయం తీసుకున్నారు? ఎవరిని అడగాలి? నన్ను అడగాలి. నువ్వు ఉండమ్మా. అదేమిటి బాబు అలా మాట్లాడుతున్నావు? ఏంటి ఆప్యాయత అనుబంధాలు నన్ను బందీని చేశాయన్నావే, ఇంతలోనే ఇల్లు నీకు చెరసాలైపోయింది. అవును, నాకు ఈ జైలు శిక్ష నుంచి విముక్తి కావాలి. కొన్నాళ్ళైనా నా పిల్లలతో హాయిగా సుఖంగా ఉండాలనుకుంటున్నాను. అందుకే వేరే కాపురం పెట్టాలనుకుంటున్నాను. కాపురం అంటూ జరిగితే ఇక్కడే జరగాలి. నేను మాత్రం ఈ ఇంట్లోంచి బయటికి రాను. ఈ ఇంట్లో మనం చేసేదాన్ని కాపురం అనరు. సంతలో ఎవరో కాపురం చేయలేరు. అంటే వీళ్ళంతా చేసేవి కాపురాలు కావునా నీ ఉద్దేశం? మిగిలిన వాళ్ళ సంగతి నాకు అనవసరం. నువ్వు వస్తున్నావా లేదా ముందని చెప్పు. మా అమ్మ నాన్నను వదిలి నేను రాను. నీకు నేను ముఖ్యమా, మీ అమ్మ నాన్న ముఖ్యమా? నాకు మా అమ్మ నాన్నలే ముఖ్యం. వాళ్ళు నాకు జన్మనిచ్చారు. వాళ్ళంటే నాకు ప్రాణం. అంటే నాతో నీకు అవసరం లేదా? లేదు. అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అది నిర్ణయించుకోవాల్సింది మీరు. మాట్లాడకండి. అయితే నా నిర్ణయం కూడా విను. నిన్ను మీ వాళ్ళని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాను. ఇంత మాట అన్న తర్వాత కూడా పడుంటానికి నేనేం చవటం కాదు. గుడ్ బై. ఆయన నాగమన్ తమ్ముడు. అమ్మాయి ఏదో తెలియక మాట్లాడింది, ఆయన లోపలికి రమ్మని. ఇక ఇంట్లో వారి ప్రశాంతతకి ఏ భంగం ఉండదని చెప్పు. మందలో బతుకుతూ ప్రశాంతంగా ఉండొచ్చు అనుకోవడం అవివేకం. ఇక్కడ ఆయన మంద అనుకునే మనుషులు ఎవరో ఉండబట్టలేదని చెప్పు. మనమందరం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాం. నాన్నా? అవునమ్మా, ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వు ఉండటమే ధర్మం. పని మనుషులకు కూడా సొంత ఇల్లు కట్టించిచ్చిన ఈ రాఘవరావు చిన్న కూతురు పరాయి వాళ్ళ ఇంట్లో అద్దెకుంటే అది మన వంశానికే అవమానం అమ్మా. అందుకే ఆయన నువ్వు కలిసి ఇక్కడే ప్రశాంతంగా ఉండండి. ఏంటంతా అలా నిలబడి చూస్తున్నారు? వెళ్ళి సామాన్లు సర్దండి. చిన్నానా, మీరైనా నాన్న నాపండి. చూడమ్మా, అన్నయ్య నిర్ణయం ఏదైనా మా నిర్ణయం కాదని ఇంతవరకు అనుకోలేదు. ఇక మీదట కూడా అనుకోలేం. నన్ను క్షమించు. మురళి, ఏంటిది ఇలా జరిగిందేంటి? ఏముంది, మనం బొమ్మ అనుకుంటే బొరుసైంది. వాళ్ళని ఎలాగైనా ఆపు మురళి. ఎలా? నాన్ స్టాప్ గా వేరే లెవెల్లో ఓవర్ యాక్షన్ చేసి ఇప్పుడు సడన్గా ఆపమంటే ఎలా? అయినా నిన్నేదో గొడవ పెట్టుకోమంటే తల్లి తండ్రి ప్రాణం అనుకుంటే ఓ సెంటిమెంట్ పండించేశావు. దాంతో మీ నాన్న ఐస్ అయిపోయాడు. ఇప్పుడేమో ఆపమంటున్నావు. ఎలా? నావల కదా. అలా అనొద్దు మురళి. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. వాళ్ళని ఎలాగైనా ఆపు ప్లీజ్. ఇన్నాళ్ళు నా బిడ్డ నన్ను కాదని పెళ్లి చేసుకుందని, భర్త కోసం కన్నవాళ్ళను కూడా లెక్క చేయలేదని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. మూడో కంటికి తెలియకుండా నా కన్నీళ్లు నేనే దిగమెక్కున్నాను. కానీ ఇందాక నా బిడ్డ ఏముందో విన్నావా? ఎంచుకున్న భర్త కన్నా పెంచుకున్న తండ్రి ఎక్కువని. అది చాలమ్మా, నాకు చాలు. సామాన్ లోపల పెట్టండి రా. పెద్దయ్య గారు బండిలో ఎక్కించమన్నారండి. చిన్నయ్య గారు నేను చెప్తున్నాను, లోపల పెట్టండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి. అదేంటి అల్లుడు గారు? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఎవరి పాటికాలు త్యాగం చేసి వెళ్ళిపోతే దానికి అర్థం ఏమిటి? నాకేదో మాయరాగం దాపరించి మిమ్మల్ని అందరినీ హింసించి బయటికి గెంటేశారని 10 మంది అనుకోవాలనా? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? ఏముంది, జనాలందరితో సేడిస్ట్ అనిపించుకునే బదులు మీతోనే అడ్జస్ట్ అవడం బెటర్ అని డిసైడ్ చేసుకున్నాను. నిజంగానా? అవును,
ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందరం కలిసి ఇక్కడే ఉందాం. విన్నారా విన్నారా నా మనవడు నీకు వరుసలో గిరసలు చిరాకన్నావుగా. బాబు అందరం కలిసి ఇక్కడే ఉందాం అన్నాడుగా. ఇంకా ఎందుకు అలా నిలబడ్డారు? ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ నాన్న. అందరం కలిసే ఉందామని ఆయన అన్నారుగా. రండి నాన్న, ప్లీజ్ నాన్న, నా కోసం రండి. ఏమిట్రా ఇవన్నీ అమ్ముతావా? నాకా? ఎందుకు? చదువు చెప్పాలా? శుభం. మీరా? ఇంకొకడు ఎవడైనా ఉంటాడనుకున్నావా? దుఃఖలాంటి మొగుడిని వదిలిపెట్టి ఎన్నాళ్ళు ఇలా లంకలో సీతమ్మల వెజిటేరియన్ బతుకుతావే. నాతో వచ్చి హాయిగా స్వర్గ సుఖాలు చూపిస్తా. మీరు పూర్తిగా మారే వరకు నేను రాను. అంటే నేను ఇప్పుడు ఏం చెడిపోయానని? పైగా నువ్వు విడిగా ఉంటే అడ్డమైన వాడు అడ్డమైన కోతలో కూస్తున్నాడు. నాతో వచ్చేవే, నిన్ను పట్టుపరుపులో పెట్టి చూసుకుంటా. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మర్యాదగా వెళ్ళిపోండి. మా నాన్న చూస్తే అనవసరంగా గొడవ అవుతుంది. బెదిరిస్తున్నావా? వాడింట్లో లేడని తెలిసే వచ్చా. దా, కామ్గా వెళ్ళిపోదాం. నేను రాను. ఏంటి బతిమలాడి కొద్ది పోజు కొడుతున్నావు? నువ్వు రాకపోతే నేను తీసుకెళ్ళలేనా? కాదవే. ఏయ్! మర్యాదగా కిందకి దింపు. ఏంటే ఇది? ప్రతి అడ్డమైన వాడు నా మీద అజమాయిషీ చెలాయిస్తున్నాడు. ఏయ్! అది నా పెళ్ళం, నా ఇష్టం. కొడతాను పెడతాను, అడిగే అధికారం ఎవ్వరికి లేదు. ఏయ్, నువ్వు మనిషివా రాక్షసుడివా? అది నీ వెంట రాను అంటుంటే ఎందుకు అలా వెంటబడి హింసిస్తావు? ఏమే, నువ్వు నీ అక్క కలిసి నీ మొగుడితో ఉమ్మడి కాపురం చేద్దాం అనుకుంటున్నారా? వద్దు. ఈ విషయం ఇంట్లో ఎవరికైనా చెప్తే నా మీద తొట్టే. ఏంటి సర్ప్రైజింగ్ అయిపోయావా? ఆ రోజు రాత్రి నువ్వు ఇచ్చినట్టు సడన్ ట్విస్టింగ్లు నేను కూడా ఇవ్వగలను, చూసావుగా. లేకపోతే గ్రామసింహం లాంటి నన్ను అంతంత మాటలంటావా? అదేంట్రా భయపడకుండా అవుతున్నాడు? తమరు స్లిప్ అయ్యారండి. రామసింహం అంటే కుక్కండి. తమరు ఊరుకుండా మాడతాను ఏంటంటే ఆలోచించారా? అక్కడ ఆడంగుల ముందు తెగ రెచ్చిపోయారు కదా, ఆ ప్రతాపం ఏదో మా వాళ్ళ మీద చూపెట్టండి. ఇప్పుడు ఏసేయండ్రా. వీళ్ళలో ఒక్కడికి బుర్రలేనట్టుందిరా. అందులో ఆశ్చర్యం ఉందండి, తమరు కలెక్షన్ కదా. ఏంట్రా స్లిప్. నన్ను నిలువున ముంచేశారు కదరా. అసలు నేను టెన్షన్ లో ఉంటే డిస్టర్బ్ చేయకు. అయ్యగారు ఎక్కడ అయిపోయేలా ఉన్నారు? ఆసుపత్రికి మోసుకుందాం రండిరా. పట్టండి పట్ట. వాడు నన్ను చావు కొడుతుంటే అడ్డం రాకుండా వాడు వెళ్ళిపోయాకొస్తారాలే. అయ్యా, మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. నేను ఆయన ఆపడానికి ట్రై చేసి ఉంటే నా పరిస్థితి కూడా మీలాగా అయి ఉండేది. అప్పుడు మిమ్మల్ని మోసుకెళ్ళడానికి వీళ్ళందరినీ ఎవరు తీసుకొస్తారు చెప్పండి? అర్థం చేసుకోరు. మొయ్యరా. కొన్నాళ్ళు ఆటో స్ట్రైక్, కొన్నాళ్ళు బ్యాంక్ స్ట్రైక్, ఇప్పుడు ఈ పోస్టల్ స్ట్రైక్. అబ్బా, రాని స్ట్రైక్లకి అర్థం లేకుండా పోతుంది. ఏ స్ట్రైక్ విషయం ఎలా ఉన్నా ఈ పోస్టల్ స్ట్రైక్ కి మాత్రం నా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాను. అదేంటే? అవునే, ఆ మురళి ఉత్తరాల పరంపరకు ఇదే ఆనకట్ట. ఈ స్ట్రైక్ జరిగినంత కాలమైనా నాకు అతని లెటర్స్ గొడవ ఉండదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కొరియర్ అమ్మా.
థ్యాంక్ యూ. ఏంటి అది? క్యాసెట్ లా ఉంది. పీబీఎస్ ఇన్కార్పొరేషన్ ప్రెసిడెంట్ నుంచి. పీబీఎస్ ఇన్కార్పొరేషన్? అదేనే, మొన్న ఆడిషన్ టెస్ట్ జరిగింది కదా, దాని రిజల్ట్ అయి ఉంటుంది. ఆ కంపెనీ పేరు సరిగ్గా గుర్తులేదు. బొకే కూడా వచ్చింది కదా, పాజిటివ్ రిజల్ట్ అయి ఉంటుంది. ఎనీవే కంగ్రాచులేషన్. Congrats, Shalini. థ్యాంక్స్. ఐ లవ్ యూ శాలిని. ఎవరా అని ఆశ్చర్యపోతున్నావా? నిన్ను ఐ లవ్ యూ అనే హక్కు గాని ధైర్యం గాని నాకు కాక ఇంకెవరికి ఉంటుంది? నేనే శాలు, నీ మురళిని. పోస్టల్ స్ట్రైక్ లో నా ఉత్తరాలు గొడవ ఉండదని పైకి హ్యాపీగా అనిపించినా నీ అంతరంతరాల్లో నా లెటర్స్ రావేమోనని ఆందోళన పడి ఉంటావు. ఐ రైట్? అవును, పీబీఎస్ ఇన్కార్పొరేటెడ్ అంటే ఏమిటో చెప్పలేదు కదూ. పీబీఎస్ అంటే ప్రేమ బిచ్చగాళ్ళ సంఘం అని అర్థం. దానికి నేనే ప్రెసిడెంట్ని. ఎందుకు ఆ నవ్వులు? నిన్ను వదిలి వచ్చి ఏ శాలిని, మురళి అన్న మాట నిజమే. పైకి మా దగ్గర పోస్టర్ స్ట్రైక్ మద్దతు ప్రకటించినా లోపల అతని లెటర్ గురించి ఆలోచిస్తూనే ఉంటుంటావు. లేకపోతే మురళి నుండి లెటర్ రాదన్న ప్రసక్తి మా దగ్గర ఎందుకు ఎత్తుతావు? ఎందుకే ఇంకా నిన్ను మోసం చేసుకుంటావు? శాలిని, నా మాట విను. నువ్వు కోరుకునేవాడి కంటే నిన్ను మనసారా కోరుకునే మనిషి దొరకటం చాలా అదృష్టమే. ఆ అదృష్టం చేజారిపోక ముందే కళ్ళు తెరు. తానన్న మాట నిజమేనే. దేన్నైనా తెగే వరకు లాగద్దు. బంగారం Shut up and get out. సారీ శాలిని. బావగారు, బావగారు, అక్క మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటుంది. ఎందుకంట? ఏమో, ఎందుకో మాకు చెప్తారేంటి? పెళ్ళయ్యి వయసులో ఉన్న మీ మధ్య 1,00,000 ఉంటే మీ బొగ్గు మీకు ఇస్తుందేమో, తన ప్లేస్ ఇస్తుందేమో. మిమ్మల్ని అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఎక్కడుంది? ఆ ఇలాంటి అర్జెంట్ పిలుపులు ఇంకెక్కడి నుంచి వస్తాయి? పడగదిలో ఉంది. ఏం తాకలరా బాబు. మహా, ఐఎమ్ రియల్లీ సారీ మహా. నువ్వేదో అర్జెంట్గా రమ్మన్నావు మీ చెల్లెలు చెప్తాను. ఐఎమ్ సారీ. ఇదేం చిత్రమే బాబు, ఏ మొగుడైనా నో శారీ నో శారీ అంటాడు. మనొక్క మొగుడేంటే సారీ సారీ అంటాడు. ఏయ్, మిమ్మల్ని ఆ కౌశల్య ఎక్కడా కనపట్లేదు. నా కమిషన్ కొట్టిందే. ఇంకెక్కడ కౌశల్యండి, ఆ. ఆగ్రాలో సెటిల్ అయిపోయింది. ఆ. ఎవడో బంగారు కొట్టుడు తగులుకుందంట. బంగారు కొట్టుని తగులుకుందా? ఆ. టైం రా, టైము. ఎవరికైనా టైం అనేది ఉంటుందిరా. రే డాక్టర్ వస్తాను, తప్పకుండా తప్పకుండా రండి బాబు. నమస్కారం. రండి రండి డాక్టర్. నమస్కారం అండి. లోపలికి వెళ్ళండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు కానివ్వండి. రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? అన్ని లోపల ఉన్నాయి సార్. మా వాళ్ళంతా ఏరి నీకొచ్చిన డిసీజ్ గురించి తెలుసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. డిసీజా అంటే? రోగం. రోగమా? ఏం రోగం? సావిత్రి, ఎవరది? అమ్మా, అమ్మో, నాన్న, ఛీ! ఆఖరికి ఓ గుక్కెడు మంచి నీళ్ళు ఇచ్చే నాదుడు కూడా లేకుండా పోయాడు. ఎలాంటి బతుకు ఎలా అయిపోయింది? అంతా నా కర్మ.
అరే ఎఫ్ఎస్, నా సొమ్ము తిన్న విశ్వాసం నీకన్నా ఉండి కనీసం నన్ను చూడటానికైనా వచ్చావురా. ఇదే ఉంది బాసు, నీకు ఆల్రెడీ గొప్ప సాయం చేశాను. నీకు వచ్చిన మాయరోగం గురించి మనవాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే చెప్పాను. అదే ఊరందరికీ చెప్పుంటే నిన్ను పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టి ఊళ్ళోంచి తరివేసి ఉందరు. అయ్యబ్బా, అదే పంచాయతీ వాళ్ళకి చెప్పాను అనుకో, వ్యానేసుకొచ్చి నిన్ను గజ్జి కుక్కలు లాక్కెళ్ళినట్టు లాక్కిపోయి ఉండేవారు. అరే ఆపరా, నేను వినలేకపోతున్నాను. నేను ధర్మరాజు కజిన బ్రదర్లు అంటాను కాబట్టి అలా చేయలేదు. అది నువ్వు మనసులో ఉంచుకుంటే చాలు. చాలా థ్యాంక్స్ రా, నిజంగా నీ మనసు బంగారం. గొంతు ఎండిపోతుంది గాని కాసిన్ని మంచినీళ్ళు తెచ్చిపెట్టరా. ఏదో మంచినీళ్ళు ఏంటి, నీకు 2 పూట్ల మందు కూడా ఏర్పాటు చేస్తాను. డబుల్ థ్యాంక్స్ రా. థ్యాంక్స్. పుట్టేటప్పుడు బట్ట కట్టుకురాడు, పోయేటప్పుడు మూట కట్టుకుపోడు. మిడిల్లోనే ఈ బట్ట, డబ్బు, ఆస్తి పాస్తి. అంతే కదా గురు. కరెక్టే గాని దానికి దీనికి లింక్ ఏంటి? ఉంది, లింక్ ఉంది. రేపో మాపో నువ్వు సడన్ గా మిడిల్ డ్రాప్ అయిపోతే నీతో రాని నీ ఆస్తిలో ఓ 2 ఎకరాలు మిడిల్ స్టేజ్లో ఉన్న నాకు రాసేసావు అనుకో, నువ్వు చచ్చేదాకా నీకు అన్నీ చూసుకుంటాను. అంతేకాదు ఈ స్కీమ్లో నీకు మంచి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది. నువ్వు చచ్చాక ఎవ్వరు ముట్టుకొని నీ శవానికి స్వయంగా నేనే చితిపేర్చి చిచ్చు కూడా పెడతాను. బాందా లింక్? రే ద్రోహి, నువ్వు నా సొమ్ము ఎంత తిన్నావురా? ఆఫ్టర్ ఆల్ మంచి నీళ్ళు అడిగితే 2 ఎకరాలు రాసిమంటావా? రే ఇది అన్యాయం రా. ఏదమ్మా అన్యాయం? నీకు వచ్చింది అంత భయంకరమైన రోగం తెలిసి కూడా నా లైఫ్ రిస్క్ చేసి నీకు ఇవన్నీ చేయడానికి ఒప్పుకున్నానంటే ఊరికి నేనేంటి, హెల్ప్కి హెల్ప్, ముళ్ళుకు ముళ్ళమ్మా. సర్లే ఏదోటి చావు, ముందా మందు మంచునున్న మొఖాన్ని కొట్టరా. ఇదేవడం అంతసేపు కానీ దాని ముందు చిన్న కార్యక్రమం ఉంది. కార్యక్రమమా? ఏంటది? వస్తున్నా నాకు. ఏంటిది? దాంట్లో దస్తావేజులు కలం ఉన్నాయి, సంతకం పెట్టి. అందులో వేసేసావా? నా మందురా. వస్తున్నా నాగవా. మందుతో పాటు కూలింగ్ వాటర్ కూడా తెచ్చాను మరి నీకు. తీసుకా.